హాయ్ అండి. ఈరోజు మునగాకు కందిపప్పు ఫ్రై చూపిస్తున్నానండి. దీనికోసం మునగాకును ఒలిచి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక గ్లాస్ కందిపప్పును కూడా వాష్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి పలుకుగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనము ఇలాగ స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పొడి కోసం మనము పల్లీలు వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకొని కొన్ని తెల్లగడ్డలు యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని నెక్స్ట్ మునగాకును ఒక పాన్లో యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా వాటర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకొని నెక్స్ట్ పోపు కోసము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మునగాకు, కందిపప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడి కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టి 2 నిమిషాల తర్వాత సర్వ్ అవుట్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండి మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ మై ఛానల్.